ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నది ఏది? నేను ఉన్నాను. నేను అనే పదము, ఉన్నాను అనే పదం స్వానుభవంలో నేనుకుంది. అంటే స్వానుభవంతోనే ప్రతివారు నేనున్నాను నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు, నా జ్ఞానంతో నేనే గమనిస్తాను, నా జ్ఞానంతో నేనే గుర్తిస్తాను, నా జ్ఞానంతో నేనే గుర్తిస్తాను, గమనిస్తాను, తెలుసుకుంటాను, ఇంకో జ్ఞానం పని లేదు అని అనుకుంటున్నావు కదా. అంటే అనుకునేవాడిగా, తలంచేవాడిగా, భావించేవాడిగా, సంకల్పించేవాడు ఎవరున్నారు? నువ్వే. దేని అనుకుంటున్నావు రోజు? దేహ దృష్టితో, నీ మనసుతో, నీ బుద్ధితో, నేను నాదైనటువంటి భావంతో, నా దేహం నా ఇష్టం, నాకు అనుకూలంగా అందరూ ఉండరు. బాధ ఏ విషయంలో పోలి అంటే రెండో వస్తువుతో పోలిపడితే అంటాం. మరి రెండో వస్తువు లేకుండా నీకు నువ్వే ఉంటే నీకు నువ్వే అనుభవం. నిద్ర, నీ నిద్ర నీకు అనుభవం. ఇబ్బంది ఏమైనా ఉందా? రెండో నిద్ర ఎక్కడ? నీ కళ్ళు నీకు అనుభవం. వస్తున్నాయి పోతున్నాయి, వాటి నేచర్. వచ్చే వాటిని ఆపద్దు, పోయే వాటిని పోవద్దు, గమని చూస్తా. అలా ఈ మెలుకు దేహం అంతే, చూస్తుండగానే మారుతుంది. క్షణం ఒక సెకండ్ మారుతున్న కొద్దీ బస్సం బూడిద అయిపోవట్లేదా? అంటే బూడిద అవటానికి మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతున్నాం. అన్నీ అంతే కదా. ఈ విషయం ఎవరైనా మార్చగలరా? నువ్వు మార్చగలరా? అంటే నీ కంట్రోల్లో నీ మనసు ఉండదు. ఎందుకుంటే అంతగా నేను మనసుని, నా మనసుని నేనే గమనిస్తాను, గుర్తిస్తాను, తెలుసుకుంటాను. ఎలాగా? ఎరుకుతో. అంటే ఎరుకుతో గుర్తించిన, ఎరుకుతో గమనించిన, ఎరుకుతో తెలుసుకున్న మనసు నాది నీది అన్న బాధ లేదు. నా మనసు నా ఇష్టం. ఎందుకు? ఈ మనసు కానీ, బుద్ధి కానీ, దేహం కానీ, అహంకారం అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఎరుకనందు ఉన్నాయి. తెలివిలో లేని వస్తువులు, నీ తెలివిలో లేని వస్తువులు తెలుసుకుంటావా? గుర్తిస్తావా? గమనిస్తావా? విఘ్నేశ్వరుడు ఎలా ఉంటాడు? ఒకసారి చూసావు, ముఖ్యంగా ఇది అంతేనా? అది దానికి ప్రయత్నం చేయాలా? ఆ తొండము, ఏకదంతము, లేదా విఘ్నేశ్వరుడు కూర్చునే విధానం చూస్తే గుర్తుపడతాడా? అలాగే కళ్ళు మూసుకున్నా తెరిచిన విఘ్నేశ్వరుడు రూపాన్ని గమనించు, శివుని గమనించు, విష్ణువుని, అందరూ వస్తారు. అన్నీ కూడా విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అన్నాడు సాక్షిగా జ్ఞాన రూపంతో నేను ఆ జ్ఞానాన్ని కనుక తెలుసుకుంటే నీకు స్వేచ్ఛ వచ్చి నువ్వు గమనించవచ్చు. అదే ఏం చెప్తున్నాను? స్వయం జ్ఞానంతో నీ గమనిక విఘ్నేశ్వరుడు యొక్క రూపమే. కానీ రూపం ఉంది, రూపాన్ని గమనించేవాడు కూడా ఎవరు? విఘ్నేశ్వరుడే. అంటే సాక్షి స్వరూపంగా తాను గమనిస్తూ, ఎరుకుతో గుర్తిస్తూ, తెలుసుకుంటూ ఉన్న, భావించేది ఆలోచనతో ఉన్న పదార్థమే ఆత్మ. దేహం అనుభవం ఎతకవుగా, రూపం అనుభవం ఎతకవుగా, పేరు అనుభవం. నేనన్న పేరు ఎవరు పెట్టారు ఏమో, కానీ నేనేగా. ఆకాశాన్ని నువ్వు పెట్టలేదుగా. ఆకాశం అంటే గతంలో ఋషీశ్వరులు తపస్సుతో అంతర్గతంగా వాళ్ళు తప్పించి ఒక అనుభవంలో పొందారు. ఏ అనుభవం అది? నిద్ర కాదు, కళ కాదు, మెలుకు కాదు. ఈ మూడు అవస్థలు వచ్చి పోతున్నాయి. ఈ నేను కూడా వచ్చిపోతుంది. ఈ వచ్చిపోయే నేను, ఈ అవస్థలు పోయినప్పుడు ఏదో ఉండాలిగా. అదే ఉంది, అదే ఆత్మ. ఏదో ఎక్కడుంది? పైన ఉంటుందా, కింద ఉంటుందా, నీలోనే ఉందా? అప్పుడు ఏంటి? స్వయం జ్ఞానంతో, స్వయం గమనికతో, స్వయం శృతితో, స్వయం భావంతో నేనున్నాను, నేనే ఆత్మ. దేహం అనుభవం వెతుకుతావా? వెతకవుగా. అలాగే గుర్తించి గమనించే లక్షణంతో నిన్ను నీవే గమనించిన, గుర్తించిన మౌనం ఉందిగా. మౌనమే అంటే నీ గమనిక మౌనం, నీ గమనిక స్వేచ్ఛ.